కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా? మానవమాత్రుడికి రాకూడని కష్టాలివి. మంచివాళ్లకే కష్టాలొస్తాయి. ఇలాంటి మాటలు మనం తరచూ వింటూంటాం. అంటూనూ ఉంటాం. అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. అసలు కష్టానికి నిర్వచనమేంటి? మనస్కు నచ్చనిది జరిగినప్పుడు, నచ్చినది లభించనప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు వచ్చే నిరాశను మనం కష్టం అనుకుంటున్నామేమో. ఇలా ఆలోచించగలిగితే కష్టం కేవలం ఇబ్బందిగా కనపడుతుంది. దాంతో మరీ కుదేలు కాకుండా బతకడమో లేక దాటుకుని ముందుకు వెళ్లడమో జరిగి జీవితం సజావుగా సాగుతుంది. స్వతహాగా మనిషి ప్రయత్నశీలుడు. పోరాడి అయినా అనుకున్నది సాధించగల యోగ్యుడు. ఉదాహరణకు భూమిమీద పడిన శిశువు 3వ నెల నుంచి బోర్లా పడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తరువాత ఒక పద్ధతి ప్రకారం పాకడం, కూర్చోవడం, అడుగులు వేయడం చేస్తుంది. మొదట్లోనే భయంతోనో, బద్ధకించో పోరాటాన్ని ఆపేస్తే శిశువు ప్రగతి ఆగిపోయినట్లే. కాని శిశువు మస్తిష్కంలోని ఆతృత ఎక్కడా నిలబడనీయదు. ముందుకు పొమ్మంటుంది. అడ్డంకులను తట్టుకుని ఎదగమంటుంది. అందుకే ఎదిగే శిశువును గమనించండి. ఏ పని చేస్తున్నా ఒకలాంటి తాదాత్మ్యత ఉంటుంది. ఏకాగ్రత ఉంటుంది. చిన్ని ఆనందాలకే హాయిగా నవ్వడం, బాధ కలిగితే ఏడవడం వారి సహజ లక్షణాలు. స్వార్థం, లోభత్వం తెలియని పసితనం దైవీయ లక్షణం. వయస్సు పెరిగే కొద్దీ ఆ లక్షణాలను పరిసరాల ప్రభావం, పెద్దవాళ్ల జోక్యం మార్చే స్థాయి. భయం, మొహమాటం వంటివి ఎదుగుదల క్రమాన్ని తగ్గస్తాయి. పెద్దవాళ్ల క్రూరత్వం, పక్షపాత బుద్ధి, గారాబం వంటివి పిల్లల జీవితాన్ని గాడి తప్పిస్తాయి. రుజుమార్గంలో నడిచి నిత్య సంతోషంతో జీవించాల్సిన మనిషి కోరి కష్టాలను వరించేలా ప్రేరేపిస్తాయి. తెచ్చిపెట్టుకున్న అంధత్వంతో గాంధారి సుయోధనుణ్ణి సోదరుడు, కుయుక్తుల పుట్ట అయిన శకునికి అప్పగించింది. ఫలితంగా కురువంశంతో పాటు ఎన్నో ప్రాణాలు పోయాయి. కారడవులలో వనవాసం చేసిన టికి కుంతీదేవి పిల్లలకు ధర్మవర్తనం, ఓర్పు, నేర్పులను నేర్పి వారి విజయాలకు కారణమైంది. అందుకే పిల్లలను సొంతంగా ఎదగనివ్వాలి. కష్టనష్టాలకు కుంగిపోని మనోబలాన్నివ్వాలి. గెలుపోటములను సమానంగా స్వీకరించమనాలి. పట్టిన పట్టు వదలని మొండితనం కాక ఒకింత పట్టు సడలినా మరో మంచిదారి, మంచి గమ్యముండి తీరుతుందని నమ్మిక కలిగించాలి. బాల్యంలో వార్తాపత్రికలు వేసిన అబ్దుల్ కలాం దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగారు. నిరుపేద కుటుంబంలో 6వ సంతానంగా పుట్టిన మీరా బాయిచాను దేశానికి పేరు తెచ్చిన వెయిట్ లిఫ్టర్. ఇలాంటి వాళ్లంతా ఎదిగే క్రమంలో కష్టాలనే సోపానాలుగా మార్చుకున్నారు. అనుకున్నది సాధించగలిగారు. అందుకే జీవితాన్ని క్లిష్టంగా కాక ఇష్టంగా మలచుకునేలా పిల్లల్ని పెంచాలి. ఆలోచించుకునే స్వేచ్ఛనివ్వాలి. అడిగినప్పుడు సలహాలివ్వాలేగాని నిర్ణయాన్ని వాళ్లకే వదిలేయాలి. గమ్యాన్నే కాదు, పయనించే మార్గాన్ని కూడా వారినే ఎంచుకోనివ్వాలి.